పెళ్లి రోజు పుట్టినరోజు అండి, ఇంకెన్నో జరుపుకోవాలి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈ రోజు అయితే ఏంటి దీవెన? ఏంటి? ఓకే ఓకే డన్. ఓకే, ఈరోజు అయితే మా పెళ్లి రోజు అనమాట. ఫిబ్రవరి 12th మా మ్యారేజ్ డే. 2012 ఫిబ్రవరి 12th మా మ్యారేజ్ డే. ఓకే, ఈరోజు అయితే ఇంకా కాకపోతే మా సెలబ్రేషన్స్ కానీ ఇలాంటివి మ్యాక్సిమం ఈరోజు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మాకు ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు మన జెమినీ టీవీలో మాస్ జాతర అనే కామెడీ షో రాబోతుంది కదా, ఆ షోకి ఈ 14th షూట్ అనమాట. 14th షూట్ ఉంది. అందుకని చెప్పేసి స్కిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఇంకా ప్రాక్టీస్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ కాబట్టి షూటు కొంచెం ఒక 2 days కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ చేయాలి. స్కిట్లు కానీ లేకపోతే అంతా కొంచెం హడావుడిగా లేకపోతే కొంచెం అంటే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా అలవాటు అయిపోవడము, లేకపోతే 1 day బిఫోర్ ప్రాక్టీసు స్కిట్స్ అన్నీ కొంచెం ఒక క్లారిటీ వస్తుంది కదా అందరికీ. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ప్రాక్టీస్కి వెళ్తున్నాము. మళ్ళీ రేపు కూడా ఉంటుంది. ఇంకా ఎల్లుండి అయితే షూట్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు రెడీ అవుతున్నాము. జస్ట్ ఇంతకుముందే లేచినాము. దీవెన బాబు స్కూల్కి వెళ్ళిండు. దీవెన రెడీ అవుతుంది. నేను కూడా రెడీ అవ్వాలి. అయితే నేను మా ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా ఉమా కూడా ఫ్రెష్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయితే చేసేసినాను. ఇంకా స్నానం చేసి టీ తాగేసి టెంపుల్కి వెళ్ళేసి రావాలి. అలాగే ప్రాక్టీస్ కూడా వెళ్తున్నాము. ఎవరైతే మాకు విషెస్ చెప్పారో, యానివర్సరీ విషెస్ ఎవరైతే చెప్పారో కింద కామెంట్స్లో అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇప్పటికీ ఎన్ని ఇయర్స్? 2012 అంటే 22కి 10, 22కి 10, 3, 4, 5, 6 అంటే 14 years అయిపోయినాయి. 15 years అవమా? 15th ఇయర్లోకి మేము అడుగు పెట్టినాము. 15 సంవత్సరాలు అయింది మా మ్యారేజ్ అయ్యి అప్పుడే. వావ్. ఓకే, ఇదనమాట. అంటే మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. మరి ఈరోజు ఏం టిఫిన్ అయ్యామో, మళ్ళీ దోశలేనో కాదో తెలియదు. దోశలేనమ్మా? సేమియా పాయసం టిఫినా? పెళ్లి రోజు కూడా నాకు ఉప్పబ్బా, ఎందుకు మా పెళ్లి రోజు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం. ఓకే అండి, ఇదనమాట. ఇంకా మా వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ లవ్, మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఎవరైతే విషెస్ చెప్పారో అందరికీ కూడా చాలా చాలా పేరున చాలా. ఇంకోటి ఏంటంటే నిజంగా యాక్చువల్గా నాకు నిన్న వీడియో చేసేటప్పుడు నాకు రేపు మా మ్యారేజ్ డే అని నిజంగా గుర్తులేదు. మన బ్యాంక్ లోన్ గురించి అది వీడియో చేశాను మా పల్లె వంటి ఛానల్లో చేసేసాము, పెట్టేసినాము. తర్వాత కామెంట్స్ వచ్చినాయి, ఏది వెడ్డింగ్ యానివర్సరీ, అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. నిజంగా షాక్ అయినా. అది యాక్చువల్గా నాకు అంత ఐడియా లేకుండే, కానీ అసలు నేను ఎక్కడ చెప్పలేదు. ఆ వీడియోలో కూడా మేము అసలు రేపు మా పెళ్లి రోజు అని కానీ ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్కడ మేము చెప్పలేదు మా మ్యారేజ్ డే. ఇప్పుడు రీసెంట్గా చెప్పలేదు. కానీ ఎవరికి ఎలా గుర్తుందో ఏమో కానీ వాళ్ళు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి మాకు కామెంట్స్ చేసినారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా మ్యారేజ్ డే గుర్తుపెట్టుకొని, డేట్ గుర్తుపెట్టుకొని మాకు విషెస్ చెప్పడము చాలా 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 హ్యాపీ అనిపించింది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఐడి గుర్తులేదు, 2-3 పెట్టినారు. వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని పెట్టినారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కింద ఎవరైతే పెడతారో వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఉమ్మ అయితే పూజ చేసేసింది.
ఇప్పుడైతే ఇంకా కర్రీ కూడా చేస్తుంది ఉమా ఆలు మాకు లంచ్కి బాక్స్ తీసుకుపోవడానికి. అలాగే ఇక్కడ సేమియా కూడా అవుతా ఉంది. అయిపోయింది పెట్టేది దేవుడికి నైవేద్యం. ఓ బంద్ చేసిన పొగలు వస్తుంటే ఇంకా అవుతుందేమో అనుకున్నా నేను. ఇదనమాట అండి. ఇంకా మళ్ళీ మేము రెడీ అవ్వాలి. ఇంకా మళ్ళీ వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పరమాన్నమే ఎప్పుడో చేస్తే పొద్దున అట్లనే ఉంటుంది. ఎందుకు మేము తినేటప్పుడు చేసి ఎప్పుడో ఎందుకు చేసినావు? నీ కొడుకు కోసం చేసినావు నువ్వు, మా కోసం కాదు. ఏంటి ఏం సార్ ఇది 15 సంవత్సరాలు అయింది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా. అదే ఫస్ట్ రోజు అయితే ఎంత ప్రేమగా ఎంత అభ్యంగా ఎంత వినమ్రుగా తినిపిస్తారు. ఇప్పుడు చూడండి వినమ్రుగా ఇప్పుడు చూడండి పట ఏముందో ఇక పటు. ఓకేలే నీకోసం నా కోసం వద్దు నాకు అంత వద్దు, నాకు దగ్గు వస్తుంది. రాలే ఇంకొస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే అండి, మా పెళ్లి రోజు విషయం చెప్పిన అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మా దీవెన నాకు తగ్గే, నేను కూడా ఎక్కువ తినలేను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎవరైతే మేమైతే అలా రెడీ అయిపోయినాము అంతేమండి. అక్కడ లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అంటే మాకు ఎందుకు లంచ్ మీకు షూటింగ్లో అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, షూటింగ్లో పెడతారు కదా అక్కడ ఉంటుంది కదా అనుకుంటారు. కానీ అంటే పెడతారు, ఉంటుంది లంచ్. కాకపోతే మాకు ఇంట్లో అలవాటు అయ్యి అది తినబుద్ధి కావట్లేదు. ఓకే ఈ కార్యక్రమం ఇప్పుడు దీంట్లో ఇద్దరు పట్టాలన్నమాట. ఏమన్నది దీవిక సుమంగళి బాబు ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు అన్నాయి ఇంకెన్నో జరుపుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. హడావుడిగా ఉందన్నమాట ఈరోజు. ఏం లేదు హడావుడి, ఇంకా మాకు ఒక 15-20 అంటే కేక్ కట్ చేస్తారనమాట. కేక్ తెచ్చేది ఫ్రిడ్జ్ లో ఉంది. కేక్ ఓకే గుడికి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఊరికా గుడికి ఆల్రెడీ మా దీవెన్ బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడే ఈరోజు లేట్ అయిపోయింది అనమాట. ఏం కదా ఆలు కర్రీ చేసింది ఉమా. ఇంకా ఏం బాగాలేదు, కొంచెం చింతకాయ పెట్టాను. చింతకాయ పచ్చడి పెట్టకండి మమ్మీకి ఏం బాగాలేదంట. తిన్ను మా అమ్మ పంపించింది చింతకాయ పచ్చడి. తిను చింతకాయ పచ్చడి ఉందంట. అది నువ్వు తింటా. ఓకే అండి, మన వీడియో మళ్ళీ వీలుంటే అక్కడ తీయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇంకెక్కడితో అంటే సెలబ్రేషన్స్ అవి ఏమైనా ఉంటే ఏమో చెప్పలేము. సెలబ్రేషన్ అయితే పెద్దగా ఏమి ఉండవులేండి, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంది మాకు. పొద్దున్న దాకా అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి అంత ఓపిక అంత ఎనర్జీ ఉండదు. నువ్వేంటి అక్కడ కదా మీరే అదనమాట. అంటే ఇక చందు యోధా వల్ల ఇక్కడ ఉంటారు. సొంత ఆనను వీళ్ళు రాలేదు ఇంకా ప్రాక్టీస్ కాబట్టి. ఇక్కడే మాకు ఫిల్మ్ నగర్లో వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. ఇంకా ఇదనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మళ్ళీ విషయం చెప్పిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదనమాట ఈ సంవత్సరం పెళ్లి రోజు. గురువారం వచ్చింది. ఈ సంవత్సరం అన్ని మాకు గురువారం జరుగుతున్నాయి అనమాట. మంచిగా థర్స్డే జరుగుతున్నాయి. అవును, అందుకే అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో మీ అందరికి కూడాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అవును, మా పెళ్లి రోజు నిజంగా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఉన్నారు లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ రోజు మా పెళ్లి రోజు, ఈ రోజు మా పెళ్లి ఫిబ్రవరిలో ఉంటాయి. ఎందుకంటే మాఘమాసం ఫెబ్ లో ఎవరైతే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళకి కూడా అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీకు కూడాను. ఇలాగే హ్యాపీగా పెళ్లి రోజు జరుపుకోండి, పుట్టినరోజు జరుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మంత్ లోనే ఎల్లుండి మహాశివరాత్రి కూడా ఉంది. శివుడు పార్వతీల కళ్యాణం కూడా ఇదే మంత్ లో. బాయ్. ఎప్పుడెప్పుడు బాయ్.